జానకి 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 నా బంగారు తల్లి రెడీ అయిందా? అయిందండి, లోపలుంది. అవునా? కొంచెం పాలైనా ఇవ్వు జానకి, నీరసం వస్తుందేమో. అసలే రాత్రి నుంచి నా బంగారు తల్లికి నిద్రలేదు కదా. అలాగే అండి. అమ్మా బంగారు తల్లి, బంగారు తల్లి, బంగారు తల్లి. లేదే ఇక్కడ. జానకి జానకి, ఏమైందండి? యశోద ఎక్కడా? రూమ్లోనే ఉండాలిగా. రూమ్లో లేదు. యశోదన్ రెడీ చేసి నేను రెడీ అవడానికి వెళ్ళానండి. మరి ఉంటే ఉండాలి కదా. ఒకవేళ యశోద వెళ్ళిపోయిందా? వెళ్ళిపోవడం ఏంటండి? 100 కోట్ల ఆస్తిని నిన్ను నమ్మి వదిలిపెట్టి వెళ్తే నాశనం చేసావు కదే. ఒక నిమిషం, అంటే యశోదకు నిజం తెలిసే వెళ్ళిందంటారా? తెలిసే అవకాశమే లేదు, కానీ అలాని గుడ్డిగా ఉండలేం. వెంటనే తలా ఒక్క దిక్కుకు వెళ్ళి వెతుకుతాం. ఒకవేళ పెళ్ళని గుడికి వెళ్ళిందేమోనండి. నేను గుడి దగ్గర వెతుకుతాను, మీరిద్దరు ఊళ్ళో వెతకండి. అర్జున్, యశోద మెళ్ళో నువ్వు ఎట్టి పరిస్థితుల్లో తాళి కట్టాలి. ఒకవేళ నిజం తెలిస్తే దాన్ని చంపైనా దాని శవానికి తాళి కట్టాలి. ఆస్తి నా చేతికి రావాలి అర్జున్, గుర్తు పెట్టుకో. వెళ్ళు. చూస్తూ నిలబడ్డావే, వెళ్ళు. మధు, సౌత్ ఇండియా పుణ్యక్షేత్రాలు మొత్తం తిరగడం అయిపోయాయి. ఇక మిగిలింది నార్త్ ఇండియా పుణ్యక్షేత్రాలు మాత్రమే. అది కూడా తిరిగేద్దామమ్మా, ఒక పని అయిపోతుంది కదా. అవునవును, నా పని అయిపోతుంది. నీకే మీ నాన్న చంకనో భుజానో ఎక్కుతావు. నువ్వు కూడా కొంచెం తగ్గమ్మా, నిన్ను కూడా ఎత్తుకుంటారు. నేనేం బరువున్నానే తగ్గడానికి? నేనన్నది వెయిట్ కదమ్మా, హెడ్ వెయిట్. నిక్కీ, తప్పమ్మా, అలా అనకూడదు. ఈ పై పై మందలింపులు ఎందుకులేండి, అసలు మీ వల్లే అది ఇలా తయారైంది. దేవకి, వదిలేయ్. నేను కాదు, నువ్వు వదిలే. ఏంటి అర్థం కాలేదా? 20 ఏళ్ల క్రితం మిస్ అయిన మీ చెల్లెల్ని వెతకడం వదిలేస్తే నువ్వు సంపాదించే 4 రాళ్లైనా మిగులుతాయి. తనకి ఎవరున్నారు దేవకి? నేను తప్ప. ఎక్కడుందో తెలిస్తే వెతికినా అర్థం ఉంటుంది. అసలు బ్రతుకుందో లేదో. దేవకి, నీకెన్నోసార్లు చెప్పాను అలా అనొద్దని. నా చెల్లి ఖచ్చితంగా బతికే ఉంటుంది. నా చెల్లికేం కాకుండా ఆ భగవంతుడే చూసుకుంటాడు. ముందు నువ్వు కట్టుకున్న భార్యని కూతుర్ని సరిగ్గా చూసుకో. అడగకుండానే మా అన్నయ్య చూసుకుంటున్నాడు కాబట్టి సరిపోతుంది. లేకపోతే ఈ చీరల బదులు ముతక చీరలు నా ఒంటి మీద ఉండేవి. ఉన్న దాంట్లో బతకడం నేర్చుకో దేవకి, అప్పుడే ఆనందంగా ఉంటావు. చెల్లి కోసమని మీరు, అత్త కోసమని అది ఇల్లు కదలండి, అప్పుడు చెప్తాను మీ పని. అమ్మా మహాతల్లి, నువ్వు ఎక్కడున్నావో కనిపించమ్మా. డబ్బుతో పాటు యశోదను కూడా తీసుకొని వెళ్ళిపో. 20 ఏళ్లుగా ఎవరికో పుట్టిందాన్ని అమ్మా, బుజ్జి, బంగారు తల్లి అని లాలిస్తూ, దానికి గోరుముద్దలు తినిపిస్తూ, దాని ఎంగిలి తింటూ నానా చాకిరి చేశావు. ముందా 3 ముళ్ళు వేయి, ఆ తర్వాత దాన్ని నువ్వే తీసుకెళ్ళు. నేను చూసిందంతా నిజమేనా? నాకేమీ అర్థం కావడం లేదు. తొలిగే మిగిలిందా గురు
నీ మూడో కంటితో చూడు. నీకు కనిపించేది నిజం కాదు. నువ్వు చూడలేనిది, నమ్మలేనిదే నిజం. నీ చుట్టూ ఒక మాయా ప్రపంచం ఉంది. నీ మనసులో ఉన్న వేల ప్రశ్నలకి సమాధానాలు దొరుకుతాయి. ఏ చట్టమున్నా ఏం లాభం, బదులు లేదే బతుకులేదే, ఏ గెలుపు కోసం సాగే నీ రణమే. యశోదా, తొలిగే మిగిలిందా నివురు. లక్ష కాదు, 2 లక్షలు కాదు, 2 కోట్లు. అంత సొమ్ము నేను ఇప్పటి వరకు చూడలేదు. నీ మెళ్ళో అఫీషియల్ గా తాళి పడిస్తే చాలు, నా తల రతే మారిపోతుంది. అయినా ఉన్నట్టుండి ఇప్పుడెక్కడికి పోయావే? పెళ్లి కొప్పుకున్నావు కదా, మళ్ళీ ఏమైందే? ఎక్కడికి వెళ్ళావు యశోదా? ఎక్కడికి వెళ్ళినా నిన్ను మాత్రం వదలను. భగవంతుడా, యశోద కనిపించేలా చూడు. యశోద ఇంట్లో లేకపోతే ఇక్కడికి వచ్చుంటుందనుకున్నాను, కానీ ఇక్కడ కూడా లేదు. ఏదో జరగరాంది జరుగుతోందని నా మనసు చెప్తోంది. యశోద మాకు కనిపించేలా చెయ్యి స్వామి. 20 ఏళ్ళు ఎన్నో కష్టాలు పడ్డాం. ఈ రోజు కోసం ఎదురు చూస్తున్నాం. మా ఆశల్ని, మా కలల్ని మాకు దూరం చేయకు స్వామి. యశోద, హలో హలో యశోద, హలో. రండ్రా రండి. ఇన్ని రోజులు నిజమేంటో తెలియక నరకం అనుభవించాను. నాకు ఈ రోజు నిజమేంటో కావాలి. జరుగుతున్నది జగన్నాటకం. యశోద ఏదో ప్రమాదంలో ఉన్నట్టుంది. జగన్నాటకం. హలో హలో యశోద. పురాతనపు పురాణ వర్ణన, పైకి కనబడుతున్న కథనం, నిత్య జీవన సత్యమని భావతరార్థం. జరుగుతున్నది జగన్నాటకం, జరుగుతున్నది జగన్నాటకం. అమ్మా బంగారు తల్లి,
ఎక్కడున్నావా తల్లి? ఏమైంది తల్లి? మాతో చెప్ప పెట్టకుండా ఇక్కడికి వచ్చావేంటమ్మా? ఏంటి తల్లి అలా చూస్తున్నావు? నువ్వు కనిపించకపోయేసరికి నువ్వు ఏ అఘాయిత్యం చేసుకున్నావో అని ఎంత భయం వేసిందో తెలుసా? పద తల్లి వెళ్దాం. తెలిసిపోయిందా? మేమింకా నీకు తెలుసుండదనుకున్నాం. నిన్ను దేవుడు అనుకున్నాను, కానీ దయ్యానివని ఈ రోజే తెలిసింది. కడుపులో ఇంత కుట్ర పెట్టుకుని పైకి అంత ప్రేమని ఎలా నటించావు? జరుగుతున్నది జగన్నాటకం. నేను చూసింది వినింది నిజమే అని ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. చిచి, నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది. నీలాంటి వాడినా నేను నాన్న అని పిలిచింది. నీలాంటి వాళ్ళు నాన్న అన్న పిలుపుకే కళంకం. నీలాంటి వాళ్ళు చేస్తే మళ్ళీ పుట్టనేకూడదు. వదిలు. వదిలు వదిలు. చాలు, ఇప్పటికే నీకు చాలా మాట్లాడడానికి అవకాశం ఇచ్చాను. నువ్వేమైనా నా కన్న కూతురువా? ఊస్తే తుడుచుకోవడానికి, ఏడిస్తే కరిగిపోవడానికి. ఎవడికో పుట్టిందానివి ఏ లాభం లేకుండా నా కన్న కూతురులా పెంచడానికి నేనేమైనా సంఘ సంస్కర్తనా? రే అర్జున్, కార్తీయరా, పదవే రిజిస్టర్ ఆఫీస్కి పద. పద. వదిలు వదిలు. ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? నీకోసం గుడికి వెళ్ళానమ్మా. అమ్మా అమ్మా, వాళ్ళు మంచి వాళ్ళు కాదమ్మా, దుర్మార్గులు. మనం వెళ్ళిపోదాం పదమ్మా, మనం వెళ్ళిపోదాం పద. నన్ను చంపేస్తారమ్మా, మనం వెళ్ళిపోదాం పద. నన్ను చంపేస్తారమ్మా.
ఎక్కడికే పోయేది? ఒకరికి ఇద్దరు మగాళ్ళున్నారు. దీన్ని పట్టుకుని కాళ్ళు చేతులు కట్టలేకపోయారా? ఛీ! ఉట్టి పెంటి నాయాళ్ళ ఉన్నారు. రే అర్జున్, కారు ఎక్కించరా. రిజిస్టర్ ఆఫీస్కి తీసుకెళ్ళి నువ్వు దీని మెళ్ళ తాళి కడితే చాలు. తర్వాత కథ నేను నడిపిస్తా. ఏయ్, కారు తీయలో. అదేనా మీరు చెప్పిన అడవి పిల్ల? అదే జానకి. అది దీనికెందుకు సాయం చేయాలనుకుంటుందో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. అసలు నేను మీకేం అన్యాయం చేశాను? నన్ను వదలు. అసలు మీరెవరు? నువ్వు మా బంగారు నిధివే, నిన్నెలా వదులుతాం? వదలు. చూడు, మర్యాదగా రిజిస్టర్ ఆఫీస్కి వచ్చి అర్జున్ని రిజిస్టర్ మ్యారేజ్ చేసుకో. మేము చెప్పిన చోట సంతకాలు పెట్టు. నిన్నేం చేయకుండా వదిలేస్తాం. కాదు కూడదని మొండికేశావో నీ అవయవాలు కూడా దొరకకుండా చంపేస్తాం. మీరు అసలు మనుషులేనా? మీరు ఇలాంటి వాళ్ళని తెలిసాక కూడా నేనెందుకు సంతకాలు పెడతాను? వదలు. నీతో ఎలా సంతకాలు పెట్టించాలో మాకు బాగా తెలిసే. పద కారెక్క. వదలు. వదవే అర్జున్, కార్తీ పద. వదవే. వదలండి. వదలండి. ఏయ్, నా మగుణ్ణి కొడతావే? యశోద నిజంగానే చనిపోయిందా? రామయ్య మావ జానకత్త వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇంటికి తాళం వేసిందేంటి? ఏంటి తల్లి, ఇంత ఆలస్యమైంది? ఎంత కంగారు పడుతున్నావో తెలుసా? మీరే నా దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నా. నువ్వే బిడ్డకి జన్మనివ్వలేదమ్మా. మా మాటల్ని నమ్ము. కావాలంటే నా మీద ఒట్టేసుకొని చెప్తున్నాను. ఎవరైనా నువ్వు? మా ఫ్యామిలీ విషయాలు నువ్వెందుకు కలుగ చేసుకుంటున్నావు? నేను చూసింది నమ్మాలా? నా మనసు చెప్తుంది నమ్మాలా? నా మనసెందుకో రామయ్య మావ జానకత్తయ్యల్ని అనుమానిస్తుంది. అసలు యశోద జీవితంలో ఏం జరుగుతుంది? అమ్మ వాళ్ళకి రామయ్య మావ వాళ్ళ గురించి ఏమైనా తెలుసుంటుందేమో. బాబాయ్, మావయ్య వాళ్ళు ఎక్కడ? యశోద చనిపోయింది కదా బాబు. పాపం ఆ బాధ భరించలేక ఇక్కడే ఉంటే యశోదమ్మ గుర్తొస్తుందని రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు బాబు. ఎక్కడికి వెళ్ళారు? అదేం చెప్పలేదు బాబు, కానీ ఈ ఊరికి దూరంగా వెళ్ళిపోతున్నాం అన్నారు. సరే బాబాయ్. సంథింగ్ ఈజ్ రాంగ్.
ఏదో జరుగుతోంది. అనకూడదు కానీ నా మనసు ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉంది. దేనికి దాక్షాయని? 20 ఏళ్లుగా మన ఇంటి కోడలని మనం కలలుగన్న ఆ యశోద మన ఊరి బ్రిడ్జి మీద నుండి దూకి ఆత్మహత్య చేసుకుందంట కదా, అందుకే. దాక్షాయని, ఏంటి ఆ మాటలు? అంటుంది తప్పైనా తప్పుడు పనిచేసిన దాని గురించే కదా. తప్పేం లేదులేండి. అది బతికుంటే ఎక్కడ నా కొడుక్కి దగ్గరవుతుందోనని నేనెంత టెన్షన్ పడ్డానో. దేవుడున్నాడండి, మంచి వాళ్ళకి మంచే జరుగుతుంది. నాన్న హరి, ఏంట్రా ఎప్పుడొచ్చావు? రా కూర్చో. అమ్మా, యశోద చనిపోయిందంట తెలుసా? తెలిసిందిరా. అయినా దాని గురించి ఇప్పుడెందుకులే కాని రా టిఫిన్ చేద్దుగాన్రా. అమ్మా, యశోద చనిపోయిందనే విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటున్నావేంటి? నీకేం బాధలేదా? చిన్నప్పటినుంచి అత్త అత్త అంటూ నీ వెనకే కదమ్మా తిరిగింది. ఆయుష్ తీరిందనుకోరా. అమ్మా, యశోదకి వయసు అయిపోలేదు. పైగా హత్యో ఆత్మహత్యో తెలియని పరిస్థితి. హరి, యశోదని హత్య చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? మరే తప్పుడు పని చేసిందని ఊరందరికీ తెలిసిపోయింది. మొహం చూపించలేక దూకేసుంటుంది. పాపం ఆ రామయ్య తండ్రి. ఆయన్ని పాపం అనకమ్మా, నాకు ఆయన మీదే అనుమానంగా ఉంది. అయ్యయ్యో, ఏం మాట్లాడుతున్నావురా? రామయ్య తండ్రికి కూతురంటే ప్రాణం. చాలా మంచివాడు. యశోద తప్పు చేసిందని తెలుసు కాబట్టే నీలాంటి మంచివాడికి గొంతు కొయ్యకూడదనుకున్నాడు. మనతో సంబంధం వద్దనుకుని ఆ అనాథకి అంటగట్టాలని చూశాడు. అది మనం గమనించలేక అనవసరంగా రామయ్య తండ్రిని అపార్థం చేసుకున్నావురా. కూతుర్ని గుండెల్లో పెట్టుకుని కూతురు కోసమే బతికాడ్రా. అలాంటి తండ్రి గుండెల మీద తన్ని కథలు నడిపించింది. రామయ్య తండ్రిని జానకమ్మలను మానసికంగా చంపేసిందిరా అది. కూతురే పరువుగా బతికాడు. ఇప్పుడది పోయేసరికి ఊరే వదిలి వెళ్ళిపోయాడు. అలాంటి వాళ్లనంటే కళ్ళు పోతాయిరా. పగవాడికి కూడా యశోద లాంటి కూతురు పుట్టనే పుట్టకూడదు. అమ్మా ప్లీజ్. యశోదను అలా అనకమ్మా. యశోద చాలా మంచిది. యశోద తప్పు చేయదు. తను చనిపోయే ముందు కూడా నేను మాట్లాడానమ్మా. తను ఆత్మహత్య చేసుకుంటే నదిలో తన బాడీ కనపడాలి కదమ్మా. యశోద జీవితంలో ఏదో జరుగుతుందమ్మా. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. మీకసలు బుద్ధుందా? భోజన వేళకు పిలిచిన చుట్టాన్ని నిలబెట్టి మాట్లాడుతున్నారేంటి? తిన్నాక తీరిగ్గా మాట్లాడుకోవచ్చుగా. బాబూ, నువ్వెవరబ్బాయివి? విన్నావు కదరా, ఆ యశోద దాని దారినది పోయింది. దాని గురించి ఆలోచించడం మానేసి నిజంగా మీ నానమ్మ మీద నీకు ప్రేమే ఉండుంటే నిన్ను గుర్తుపట్టలేని స్థితిలో ఉన్న ఆవిడ్ని
ముందు నువ్వు బయట పడేరా. నిజంగా వాళ్ళు మనుషులే కాదు, ఆడపిల్ల జీవితంతో ఇలా ఆడుకుంటారా? దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడులేండి. ఆయనకి ఎప్పుడు ఎవరిని ఎక్కడికి చేర్చాలో బాగా తెలుసు. అవునమ్మా, అందుకే నీ మెళ్ళో తాళి పడకముందే నీకు నిజం తెలిసేలా చేశాడు. జరిగిన దాని గురించి మర్చిపోమ్మా. ఇక నుంచైనా ప్రశాంతంగా ఉండు. అత్తా, అసలు మీ అమ్మా నాన్న ఎవరు? వాళ్ళకి నువ్వెక్కడ దొరికావు? నువ్వు తప్పిపోతే మీ అమ్మా నాన్న నీ కోసం వెతకలేదా? వీడిక్కడున్నాడేంటి? అంటే యశోదని వెతుక్కుంటూ ఇక్కడికొచ్చాడా? నా అనుమానమే నిజమైంది. ఖచ్చితంగా యశోదకేం అయ్యుండదు. యశోద ఇక్కడికి వచ్చినా, మీకు టచ్లోకి వచ్చినా నాకు ఇన్ఫార్మ్ చేయండి ప్లీజ్. తనకేమైందో, ఎందుకు దూరంగా ఉందో తెలుసుకోవాలని మేమందరం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాం. దయచేసి మీరు నాకు నిజం చెప్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే యశోద లేనిదే నేను బతకలేను. యశోద కోసమే నేను బతుకుతున్నాను. అనాథనైన నాకు జీవితం మీద ఆశలు కల్పించింది యశోదనే. అలాంటి యశోద లేకపోతే నేను బతకలేను. యశోద బ్రతికే ఉందా? మీకు దండం పెడతాను, దయచేసి యశోద గురించి నాకు చెప్పండి. ఈ హాస్టల్లో ఎవరికి తెలిసినా నాకు ఇన్ఫార్మ్ చేయండి. యశోదని కాపాడాలి. ఎవరు నువ్వు? నన్నెందుకు కాపాడాలనుకుంటున్నావు? చెప్పు, నువ్వెవరు? నువ్వెవరో తెలిస్తేనే కాని నా జీవితం గురించి అంత చిక్కిన ప్రశ్నలకు సమాధానాలు దొరుకుతాయి. మాట్లాడు, ఎవరు నువ్వు? ఏమైంది? ఏంటి, నీకు మాటలు రావా? ఎందుకు అటువైపు చూస్తున్నా? ఏమైంది? ఆగు, ఎవరు నువ్వు? నాకేం అర్థం కావట్లేదు. నన్నెందుకు తీసుకొస్తున్నావు? ఏమైందో చెప్పు. నువ్వెవరో చెప్పు. ఎందుకు వెళ్ళమంటున్నావు? ఎవరు నువ్వు అసలు?
నువ్వేమంటున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు. ఏంటో చెప్పు. ఏంటో చెప్పు. ఏంటి? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? అసలు ఏంటో చెప్పు. ఏంటి సైదులో రంగమ్మ? రామయ్య తండ్రి జానకమ్మలుగా పేరు మార్చుకొని చివరికి కృష్ణప్రియ అనే పేరును కూడా యశోదగా మార్చి ఏమి నాటకం ఆడారు మీరు?